నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అంశాలపై రామకృష్ణారావు వివరణ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి పర్యటన విషజ్వరాలతో బాధపడుతున్న రోగులకు మంత్రి పరామర్శ ఏపీలోని తిరుపతి జిల్లా నాయుడుపేట గురుకుల విద్యార్థులకు అస్వస్థత కలుషిత ఆహారం తిని 100 మందికి వాంతులు విరేచనాలు పూరీలో జగన్నాథుని రథయాత్ర ముగింపు వేడుకలు భారీగా ఆర్ఏఎఫ్ సిఆర్పీఎఫ్ బలగాల మోహరింపు గుజరాత్ ఆనంద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ట్రక్కును ఢీకొన్న బస్సు 6 దుర్మరణం పీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు హాజరయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది. ఇప్పటికే సాంకేతికపరమైన అంశాలపై విచారణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం విధానపర నిర్ణయాలపై సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన వారందరినీ కమిషన్ సమన్ చేసింది. దీంతో పాటు ఆర్థికపరమైన అంశాలు, నిధుల కేటాయింపు, నిధుల మంజూరు తదితర నేపథ్యంలో గతంలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూసిన అధికారులను కూడా కమిషన్ సమన్ చేసింది. గతంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నాగిరెడ్డితో పాటు ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కూడా కమిషన్ పిలిచింది. అదే సందర్భంలో నీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శులు గతంలో బాధ్యతలు నిర్వర్తించిన ఎస్కే జోషితో పాటు రజత్ కుమార్, వికాస్ రాజులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ వ్యవహారాలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ సహా ప్రస్తుతం అందరినీ కూడా కమిషన్ సమన్ చేసింది. కొన్నాళ్ల పాటు బాధ్యతలు చూసిన సోమేష్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ కూడా కమిషన్ సమన్ చేసింది. ఇవాళ రేపు వారందరినీ కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ప్రధానంగా అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, వాటికి సంబంధించి విధానపర నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఇటువంటి నిర్ణయాలు తీసుకువచ్చింది, ఆ ఆనకట్టలు నిర్మించాల్సిన ప్రాంతాన్ని ఎవరు ఎంపిక చేశారు, ఎందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రత్యేకించి ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టలను ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆ 3 ప్రాంతాల లొకేషన్ ఎవరు నిర్ధారించారు, ఇందుకు సంబంధించి ఉన్న సర్వేలు కావచ్చు, సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన సమాచారం కావచ్చు, వాటన్నింటికి సంబంధించి కమిషన్ పూర్తి స్థాయిలో ఆరా తీసింది. అందులో భాగంగా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన వారందరినీ కూడా సమన్ చేసింది. అటు ఆర్థికపరమైన అంశాలను ఇమిడి ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శిని కూడా పిలిచింది. ప్రధాన ఈ అంశాలకు సంబంధించి ఈ అధికారుల నుంచి ఎవరైతే ప్రస్తుతం కూడా కొంతమంది ఆ బాధ్యతలు చూస్తున్నారో, గతంలోనూ బాధ్యతలు చూసి విశ్రాంత అధికారులను వారందరి నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరిస్తుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీర్ల నుంచి అందరి నుంచి కూడా ఈఎన్సీ మొదలుకుంటే ఏఈ వరకు ఆ బ్యారేజీలు, పంప్ హౌస్లకు సంబంధించిన అందరి ఇంజనీర్ల నుంచి సమాచారం సేకరించింది. అటు కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ వ్యవహారాలు చూస్తున్న ఇంజనీర్లతో పాటు గణాంక అధికారులను కూడా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ని కూడా వారి నుంచి కూడా వివరాలు సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిషన్ తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించింది. అటు ఆర్థిక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ అధికారులను పిలిచారు. ఇవాళ కొంతమంది అధికారులు, రేపు కొంతమంది అధికారులు హాజరు కానున్నారు. కొంతమంది అధికారులు తమకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం లేదన్న వర్చువల్ విధానంలో హాజరవుతామని కూడా కొందరు అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ అధికారులను ఇవాళ రేపు ఈ అధికారుల విచారణ ప్రక్రియతో ఈ ఒక దఫా విచారణ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. అటు ప్రైవేటు వ్యక్తులు, ఇతరులను కూడా కమిషన్ విచారణ చేస్తుంది. ఇవాళ విద్యుత్ శాఖకు చెందిన ఇంజనీర్ రఘు కూడా మధ్యాహ్నం ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను రఘు లేవనెత్తిన నేపథ్యంలో రఘును కూడా కమిషన్ పిలిపించింది. రఘు ఇవాళ కమిషన్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆయన కూడా కమిషన్ ముందు హాజరై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికపరమైన అంశాలు, విధానపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, అన్ని అంశాల ఆధారంగా కమిషన్ తదుపరి ప్రక్రియ విచారణ కొనసాగించనుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. ఆన్లైన్ హోటళ్లకు రేటింగ్ ఇస్తూ ఇంట్లో నుంచే ఆదాయం పొందొచ్చని నమ్మిస్తూ సైబర్ నేరాలు చేస్తున్న హైదరాబాద్ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్కు చెందిన అఖిలేశ్వర్ రెడ్డి బిజినెస్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ చేస్తున్నాడు.
మేడ్చల్లో ఫ్లెక్సీ వ్యాపారం చేస్తున్న నిందితుడు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు స్నేహితుడితో కలిసి సైబర్ నేరాలకు పథకం వేశాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి, ఆన్లైన్లో హోటళ్లకు రివ్యూలు ఇస్తే డబ్బులు సంపాదించొచ్చని టెలిగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేవాడు. సంప్రదించిన వారికి టాస్కుల పేరుతో డబ్బు ఆశ చూపిస్తాడు. ఈ తరహాలోనే ఢిల్లీకి చెందిన అక్షయ్ కుమార్ సింగ్ దగ్గర 20 లక్షల పైచిలుకు రూపాయలు అఖిలేశ్వర్ రెడ్డి మోసగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 11న హైదరాబాద్ వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ మీద ఢిల్లీ తరలించి ఆదివారం రిమాండ్కు తరలించారు. నేరంలో సహకరించిన శివ అనే మరో నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా మట్టి మాఫియా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతుంటే హరితహారంలో నాటిన మొక్కలను సైతం తొలగిస్తూ మట్టి రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 20 టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని పోతారం గ్రామంలో ఐలయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. అనుమతులు లేకుండా అతివేగంగా మట్టి లోడుతో టిప్పర్లు నడుపుతుండడం ప్రమాదానికి కారణమని స్థానికులు వాపోతున్నారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 2 రోజులుగా నిరుద్యోగులు హైదరాబాద్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో అర్ధరాత్రి వర్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. యజమానిని బెదిరించి భూకబ్జా, అంతటితో ఆగకుండా అందులోనే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం, దాని చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ, సీసీ కెమెరాల ఏర్పాటు, లోపలికి వెళ్లగానే భీతి గొలిపేలా పదుల సంఖ్యలో సునకాలు, ఎవరైనా ఎదురు తిరిగితే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం, ఇది ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ను కిడ్నాప్ చేసిన దుండగుల దుశ్చర్య. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్నకు గురైన ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. నరేందర్ను కిడ్నాప్ చేసి శంషాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో బంధించినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. బాధితుడు నరేందర్ను కిడ్నాప్ చేశాక సునకాలతో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకోవైపు ఫామ్ హౌస్ అనుమతి లేని ప్రాంతంలో నిర్మించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కిడ్నాప్లకు సంబంధించి ఇప్పటికే 4గురిని అరెస్టు చేసిన పోలీసులు మరో 3 పాత్రపై ఆరా తీస్తున్నారు. నార్సింగిలోని బృందావన్ కాలనీలో హరికృష్ణ అనే వ్యక్తికి చెందిన 1000 గజాల భూమిని పాత నేరస్తులతో కూడిన ఓ మాఫియా ఆక్రమించింది. ఈ నెల 10న హరికృష్ణ ఆదేశాలతో ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఆ స్థలం వద్దకు వెళ్లి మాఫియాను ప్రశ్నించారు. ఈ క్రమంలో మాఫియా దుండగులు వీరిద్దరినీ కిడ్నాప్ చేశారు. 2 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ శంషాబాద్లోని ఫామ్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈలోపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం, మాఫియాలోని 4గురిని అరెస్ట్ చేయడంతో మిగిలిన నిందితులు నరేందర్, ప్రవీణ్లను శుక్రవారం ఉదయం వదిలిపెట్టారు. నార్సింగి పోలీసులు బాధితుల్ని వెంట తీసుకుని శంషాబాద్ ఫామ్ హౌస్ వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ దాదాపు 30 సునకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు కిడ్నాప్లకు ఉపయోగించిన కారు కూడా అపహరించిందేనని దర్యాప్తులో తేలింది. కిడ్నాప్లో పాల్గొన్న 4గురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తర్వాత వీళ్ళు ఎవరైతే నిందితులను తిప్పారో తార్ వెహికల్ బ్లాక్ ది, అది కూడా వీళ్ళది కాదు. అంత ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ దీంట్లో 4గురు జైల్లో ఉన్నారు. ఇంకో 3గురిని 1-2 డేస్ లో అరెస్ట్ చేసి మొత్తం దీని క్లారిటీ వస్తుంది. అప్పుడు ప్లాట్ విషయంలో ఒక వర్గం తరఫు నుంచి లోకల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్లాట్ దగ్గరికి వెళ్లి నిలబడి ప్రొటెక్ట్ చేయడానికి అతను వెళ్ళాడు. ఆపోజిట్ గ్రూప్ లో ఈ గ్యాంగ్ ఉందన్నాడు. కాబట్టి ఇతన్ని ఆపేస్తే, వీళ్ళని లేకపోతే అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే ఈ 2 రోజుల్లో ఆ కంప్లైంట్ ఏదైతే ఆక్యుపై చేయొచ్చు ఆ ప్లాట్ ని త్వరగా కంప్లీట్ చేసుకుందామని ఇతను వీళ్ళని కిడ్నాప్ చేశారు. నిందితులు గతంలోనూ కొన్ని నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పదుల సంఖ్యలో సునకాల్ని ఎందుకు పెంచుతున్నారో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి.
2 నెలల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు శివారు ప్రాంతాల్లో నివసించేవారు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న చోరీలపైన పోలీసులు దృష్టి సారించారు. నిఘా పెంచి నిందితులకు చెక్ పెడుతున్నారు. జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో దారిదోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం ప్రయాణికుల్లాగే తిరుగుతూ పార్కింగ్ చేసిన వాహనదారులను బెదిరించడం, వారి వద్ద నుంచి డబ్బు, బంగారం లాక్కోవడం చేస్తున్నారు. మరొక ముఠా సభ్యులు రహదారి పక్కన శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. దొంగతనాలపై దృష్టి సారించిన నల్గొండ జిల్లా పోలీసులు దారి దోపిడీలపై నిఘా పెంచారు. జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 2 పార్థీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. రాత్రిపూట జాతీయ రహదారిపైన పెట్రోలింగ్ పెంచిన పోలీసులు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల కోసం ఉపయోగించే బ్యాటరీలను చోరీ చేస్తున్న 4 దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 7,18,000 విలువైన 100 బ్యాటరీలు, 1 ట్రాలీ ఆటో, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరస్తులను విచారిస్తే వీళ్ళు 17 నేరాలు ఒప్పుకున్నారు. ఆ 17 కూడా నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో కట్టంగూరు, శాలిగౌరారం, కేతపల్లి, నకరేకల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్లలో దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట మరియు మహబూబాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పైలో వచ్చారు. బెయిల్పైలో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా దొంగతనాలు చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్లను లక్ష్యంగా చేసుకుని అందులోని 5G రేడియో రిమోట్ యూనిట్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన వాటిని హైదరాబాద్లో అమ్ముతున్నారు. నిందితుల దగ్గర నుంచి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాం తెలిపారు. దిరావత్ నగేష్ ఇతను గతంలో 7-8 ఇయర్స్ ఎయిర్టెల్ సంస్థలో పనిచేయడము, అవి కాస్ట్లీ, దాదాపు 2,75,000 కొత్త ఫిట్ చేసేటప్పుడు ఉంటుంది. దాన్ని పడుతూ దాన్ని దొంగలించి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఆలోచనతోని ఇతను అదే తండాకు దిరావతనకు చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళని 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇందులో ఫర్దర్ కూడా ఇంకా కొంతమంది నేరస్తులు ఉన్నారో, ఎక్కడికైతే రీచ్ అవుతున్నాయో ఇవి రూట్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉండో అతన్ని కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల విజయవాడ మొగల్రాజపురంలో ప్రబలిన డయేరియా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అలజడి రేపుతోంది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం వ్యాప్తి చెందింది. 4 ఏళ్ల పాపను బలి తీసుకుంది. వాంతులు, విరేచనాలతో జ్యోతి మృతి చెందగా మరో 40 మంది బాధితులు మంత్రాలయం, ఆదోని ఆసుపత్రుల్లో చేరారు. కలుషిత నీటి వల్లే డయేరియా విజృంభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయట్లేదని, సొంత డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియాను అరికట్టాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి పాడైపోయిన పూరీలు, చికెన్ విద్యార్థులకు భోజనంలో పెట్టడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. భోజనం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విద్యార్థుల్లో ఎక్కువ మందిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, తహసీల్దారు రాజేంద్ర ఘటనపై స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని వెల్లడించారు. వసతి గృహానికి చేరుకున్న అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. యాదాద్రి పంచనారసింహుని ఆలయంలో సామూహిక గిరిప్రదక్షిణ వైభవంగా సాగింది. గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల అయ్యలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై నారసింహ అంటూ నారసింహుని నామస్మరణలతో యాదాద్రి మారుమోగింది. గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వన మహోత్సవంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మొక్కలు నాటారు. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథుని రథయాత్ర ముగింపు వేడుకల నేపథ్యంలో భారీగా ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. రథయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్తో పాటు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ కుమార్ తెలిపారు. గుండిచాదేవి మందిరం నుంచి శ్రీమందిరం వరకు ఇవాళ జగన్నాథుని బహుడా తిరుగుయాత్ర జరగనుంది. 9 రోజుల తర్వాత జరగనున్న ఈ యాత్రలో జగన్నాథుడితో పాటు దేవుళ్లు సుభద్ర, బలభద్రలను 3 వేర్వేరు రథాలతో తీసుకెళ్లనున్నారు. గుజరాత్ ఆనంద్ పట్టణంలోని చికోడరా గ్రామంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో 6 మరణించారు, 8 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్ వైపు వెళ్తున్న బస్సు టైర్ పేలిపోవడం వల్ల రోడ్డు పక్కకు ఆపి మారుస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు దాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కి భారీగా వరద నీరు చేరడంతో నీటి మట్టం పూర్తి స్థాయిగా పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొక అడుగు చేరితే హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులకు చేరుతుంది. ప్రస్తుతం సాగర్లో 513 అడుగులకు ఎఫ్టీఎల్ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. దీంతో అధికారులు అప్రమత్తమైన ఇంటర్ నుంచే దిగువ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సాగర్కి సంబంధించి వరద నీరును దిగువకు విడుదల చేసేలా మార్గం సుగమం చేశారు. అందులో భాగంగా ఉదయాన్నే 2 గేట్లు ఎత్తి సాగర్లో ఉన్నటువంటి వరద నీరంతా దిగువకు వదలడం జరిగింది. మరోవైపు హుస్సేన్ సాగర్లోకి వరద నీరు మోసుకొచ్చేటువంటి నాలాలు అయినటువంటి 4 ప్రధాన నాలాలు ఉన్నాయి. ఆ నాలాలు బుల్కాపూర్ నాలా, కూకట్పల్లి నాలా, అదేవిధంగా బంజారా నాలా, పికెట్ నాలా. ఇటు జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి వీధుల్లోనూ అంతర్గత రహదారుల పైన కురిసినటువంటి భారీ వర్షం నాలాల గుండా వరద నీరంతా ప్రవహించి హుస్సేన్ సాగర్లోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి దిగువగా మూసీలోకి వెళ్తుంది. ఈ ప్రవహించే మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం ఉండడం, కుంచుకుపోవడంతో అక్కడక్కడ నాలాల పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా నిన్న నుంచే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఈవీడీఎం అంతా కూడా అప్రమత్తం చేసింది. వాళ్ళందరూ కూడా ఈరోజు భారీగా వర్షం ఉండడం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తిస్థాయి మరోవైపు ఈ హుస్సేన్ సాగర్ అంతా కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తం చేసింది. సో దీంతో చుట్టుపక్కల ప్రాంత అధికారులు కావచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి మేయర్ కావచ్చు, కమిషనర్ ఆమ్రపాలి, అదేవిధంగా ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ కావచ్చు, నిన్నటి నుంచి రంగంలోకి దిగి సిబ్బందిని అంతా కూడా మోహరించారు. వరద నీరు నిలిచే ప్రాంతాలు, నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల మీద ఎక్కడ కూడా మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచే విధంగా ఉండకుండా మ్యాన్ హోల్లు తెరవడం కావచ్చు, వాటిని మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో వరద నీరు అంతా కూడా పెద్ద ఎత్తున భారీగా హుస్సేన్ సాగర్లోకి చేరుకోవడం జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా 513 అడుగులు స్థాయిలో నిన్న రాత్రి 11 గంటల వరకు చేరడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పైనుంచి వరద నీరు ఇంకా ఎక్కువగా పోటెత్తుతుండడంతో ఉదయాన్నే స్పందించినటువంటి అధికారులు 2 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడం జరుగుతుంది. దీంతో ఈ ప్రవాహం అంతా హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు వదిలిన ప్రవాహం అంతా కూడా
చుట్టుపక్కల ప్రజలంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేశారు. దిగువకు 2 గేట్లు ఎత్తి నీటిని అయితే కిందకు వదులుతున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్లో ఈ సేలింగ్ పోటీలు కూడా కొనసాగుతున్నాయి. వారందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి అధికారులు త్వరగానే ముగించాలి. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉండడంతో వరద ప్రవాహం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా ఆ పోటీలను త్వరగా ముగించాలని కూడా సూచించడం జరిగింది. మరోవైపు వరద నీరు మోసుకొచ్చేటువంటి నాలాల ప్రాంతాల్లో కూడా ఆయా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లు కావచ్చు, అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఈ రోజు కురుస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అధికారం అంతా కూడా అప్రమత్తమై ఉండి ప్రజలను వీలైతేనే బయటికి రావడానికి కూడా సూచించడం జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ ప్రస్తుతానికైతే నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరడంతో 2 గేట్లు ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేయడం జరిగింది. ఓటు స్టూడియో. ఆదిలాబాద్ బల్దియాలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 18న మున్సిపల్ వైస్ చైర్మన్ విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే సమావేశం ఉండటంతో వీగిపోయేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలువురు భారాస కౌన్సిలర్లు హస్తంగూటికి చేరారు. తాజాగా భాజపాకు చెందిన కౌన్సిలర్ రాజేష్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై ఆందోళనకారులు చెలరేగాయి. తమ పార్టీ కౌన్సిలర్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారంటూ భాజపా శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్లో చేరిన గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ రాజేష్ తిరిగి భాజపాలో చేరాడు. భద్రాచలేశుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల వరి విత్తనాలకు పూజలు నిర్వహించారు. ఏటా శ్రీరామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తారు. 2025లో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలకు అవసరమైన విత్తనాలను నారుపోసే ముందు పూజకు తెచ్చారు. శ్రీరామ నామస్మరణతో ధాన్యాన్ని శుద్ధి చేసి వేద పండితులతో పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వాటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్కు చెందిన రామదాసు తిరుపతమ్మ దంపతులు పొలంలో అలకనున్నట్లు వెల్లడించారు. పంట పండిన తర్వాత వడ్లు సేకరించి భక్తులకు పంపిణీ చేసి గోటి తలంబ్రాలు చేస్తామని వివరించారు. 2 ఎకరాల భూమిలో కోటి తలంబ్రాలు గత 8 సంవత్సరాల నుండి పంట పండిస్తున్నాం. ఈసారి కూడా వడ్ల పూజ చేసి పంట పండించి గత 2 సంవత్సరాల నుండి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పంపించి ఒలిపించి కళ్యాణానికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాం. తన స్నేహితుడు ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావులేదన్నారు. అమెరికాలో హింసకు తావులేదన్న అధ్యక్షుడు బైడెన్ హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ట్రంప్తో స్వయంగా మాట్లాడిన బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఏ రూపంలోని రాజకీయ హింసకైనా మన సమాజంలో స్థానం లేదని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యాలకే విషాదకరమని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు. హత్యాయత్నానికి బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించిందని అనుకోవడం లేదని రష్యా తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చే బదులు ఆ డబ్బును అమెరికా శాంతి భద్రతలకు వినియోగించాలని పేర్కొంది. ఇది క్షమించరాని దాడి అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బరీస్ అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ట్రంప్కు సానుభూతి ప్రకటించారు. పెన్సిల్వేనియా ఘటనను తీవ్రవాద చర్యగా యుఏఈ అభివర్ణించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు కొనసాగుతోందని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడి ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నిందితుడి ఉద్దేశాలపై ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని ప్రజల్ని కోరారు. మాజీ అధ్యక్షుడిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ నేతగా ట్రంప్నకు ఉన్నత స్థాయి భద్రత ఉందని బైడెన్ తెలిపారు. అయినప్పటికీ ఆయనకు నిరంతరం భద్రత ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీక్రెట్ సర్వీస్ విభాగానికి సూచించానని చెప్పారు.
ట్రంప్ ర్యాలీలో ఏం జరిగిందో సరిగ్గా అంచనా వేయడానికి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు. వాటి ఫలితాలను అమెరికా ప్రజలతోనూ పంచుకుంటానన్న బైడెన్ అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.